సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, ఈ రోజున మన వాక్య పాఠ్య భాగం 1 యోహాను 5వ అధ్యాయం 12 నుండి 14వ వచనం వరకు వినండి. దేవుని కుమారుణ్ణి అంగీకరించేవాడు జీవము గలవాడు. దేవుని కుమారుణ్ణి అంగీకరించనివాడు జీవము చూడడు, జీవము లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచే మీరు నిత్యజీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేనీ సంగతులు మీకు రాస్తున్నాను. శ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయంలో యేసుక్రీస్తును గురించిన సత్య సిద్ధాంతం ప్రతిపాదించబడింది. ఆయన నామమందు విశ్వాసముంచిన వారు దేవుని పిల్లలవుతారని యోహాను సువార్తలో అధికారపూర్వకమైన ప్రకటన చేయబడింది. నూతన జన్మకు గుర్తులేవో కూడా యోహాను తేటగా వివరించాడు. యేసే క్రీస్తు అనడానికి రుజువులు కూడా పేర్కొనబడ్డాయి. కొన్ని సాక్ష్యాలను కూడా గత పాఠంలో విన్నాము. నూతన జన్మను గురించి విశ్వాసిలో అంతరంగ సాక్ష్యముంది. ఇదే మాట రోమాపత్రిక 8వ అధ్యాయంలో పౌలన్నాడు, ఇది జీవమిచ్చే ఆత్మ నియమం. ఆత్మానుసారులు నూతన జన్మానుభవము గలవారు. వారి మనస్సు ఆత్మానుసారమైనది. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయనకు చెందినవాడు కాడు. దేవుని ఆత్మ పునరుత్థానాత్మ. ఆత్మే జీవింపచేస్తుంది. ఆత్మచేత నడిపించబడేవారే దేవుని కుమారులు, కుమార్తెలు. వారే దేవుని మూలముగా జన్మించినవారు. మనలోని ఆత్మ దత్తపుత్రాత్మ. ఈ ఆత్మ వల్లనే మనము దేవుణ్ణి అబ్బా, తండ్రి అని పిలువగలుగుతున్నాము. మనము దేవుని పిల్లలమని దేవుని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. యోహాను మన నూతన జన్మ వృత్తాంతమందలి సత్యాన్ని ప్రబోధిస్తున్నాడు. ఇదే నూతన జీవం, నిత్య జీవం. ఇది క్రీస్తునందే ఉన్నది అని యోహాను ఘంటాకంఠంతో ప్రకటించాడు. శ్రోతలు, ఈ పత్రికలో 3 చోట్ల యోహాను సిద్ధాంత దోషాలను ఖండించాడు. విమత సిద్ధాంత ధోరణులను అరికట్టేందుకు యోహాను కఠినంగా మాట్లాడవలసి వచ్చింది. 1 యోహాను 1వ అధ్యాయం 6-8 వచనాలు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుతూ సత్యమును జరిగించకుండా ఉంటాము. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటాము, మరియు మనలో సత్యముండదు. అనగా ఈ అబద్ధ బోధకుల తీరును యోహాను ఎండగడుతున్నాడు. వీరంటారు, మాకు దేవుని సహవాసముంది. అలా అంటూనే చీకట్లో నడుస్తారు. వీరు అబద్ధికులు. వీరి ప్రవర్తనలో సత్యమనేదే కానరాదు. అబద్ధాలాడతారు, అబద్ధాన్నే జీవిస్తారు. వారి బతుకే ఒక పెద్ద అబద్ధం. మాకు పాపమేమీ లేదు, పాపరహితులము అని చెప్పుకుంటూ తమను తామే మోసపుచ్చుకుంటున్నారు. వీరిది ఆత్మవంచన. 1 యోహాను 2వ అధ్యాయం 22వ వచనం, కుమారుణ్ణి ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించని వాడే. యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప ఎవడు అబద్ధికుడు అని యోహాను సవాలు చేస్తున్నాడు. 1 యోహాను 4వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు మరో సిద్ధాంత దోషం. ఈ అబద్ధ ప్రవక్తల ఆత్మలు దేవుని సంబంధమైనవి కావు. ప్రతి ఆత్మను నమ్మకండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడు. ఈ పరమసత్యాన్ని ఒప్పుకొనని ఆత్మ అది దేవునికి సంబంధించినది కాదు. యేసు శరీరము ధరించిన దేవుడు అని దేవుని ఆత్మ సాక్ష్యమిస్తాడు. క్రీస్తు విరోధి ఆత్మ యేసు శరీరావతారాన్ని వ్యతిరేకిస్తుంది. అంత్యక్రీస్తు ఆత్మ లోకములో ఉన్నది. జాగ్రత్త. శ్రోతలు గుర్తించండి, యోహాను ఈ పత్రిక రాసే కాలం నాటికి యేసుతో ఉండి ఆయన సేవను చూచిన అనేకులు చనిపోయారు. 2వ తరం 3వ తరం క్రైస్తవులు సంఘంలో ఉన్నారు. యేసుక్రీస్తును గురించి తమ పూర్వీకులు చెప్పిన విషయాలను గురించి
వారి మనస్సులలో కొన్ని సందేహాలు పొడసూపాయి. గ్రీకు సాంప్రదాయం నుండి వచ్చిన వారికి యేసు దేవుడు, అదే సమయంలో యేసు మనుష్యుడు అంటే అర్థం కావటం లేదు. గ్రీకు వేదాంతం ప్రకారం ఆత్మే ముఖ్యం. ఆత్మకు శరీరానికి సంబంధమేమీ లేదు. ఈ శరీరం మంచిది కాదు. ఆత్మ శరీరమనే చెరసాలలో నిర్బంధంలో ఉంది. అందులో నుండి ఆత్మకు విడుదల కావాలి. ఈ గ్రీకు వేదాంతాన్ని తెచ్చి దాని క్రైస్తవ సత్యంతో కలగాపులగం చేశారు. ఈలోగా మరో తప్పుడు వేదాంతం వారి మధ్యకు వచ్చి చేరింది. యేసు జీవితం ఒక లీల అని వీరి రాద్ధాంతం. యేసు ఆత్మ శరీరం ధరించినట్లు కనిపించాడు గాని ఆయన శరీరధారి కాడు. ఆయన లీలామానుష విగ్రహుడు. అంతేకాని ఆయనకు శరీరమేమిటి? ఆయన దేవుడు, మానవుడు కాడు. మరో వేదాంతం వచ్చి వారి మధ్య చోటు చేసుకుంది. అదేమిటంటే, మాకే అతీత జ్ఞానం ఉంది అనే గుంపు ఇది. వీరే గ్నోస్తిక వేదాంతులు. వీరిది తప్పుల తడక సిద్ధాంతం. భౌతిక పదార్థం ఏదైతే ఉందో అది చెడ్డది, అది భ్రష్టమైనది, ఆత్మే మంచిది. మేము ఆధ్యాత్మిక మేధావులం. మామూలు ప్రజలకు అతీతమైన ఆత్మానుభవం మాకుంది. ఈ వేదాంత ధోరణుల మధ్య క్రైస్తవులు గజిబిజి అయిపోయారు. వారి ఆలోచనలు తికమక తారుమారు అయిపోయాయి. యేసు మన రక్షకుడు, అయితే ఆయన పూర్తిగా ఎలా మానవుడు కాగలడు అనే ప్రశ్న వారి విశ్వాసాన్ని సవాలు చేస్తోంది. యోహాను యేసును స్వయంగా ఎరిగినవాడు గదా. ఈ అబద్ధ బోధకులకు తగిన రీతిగా జవాబిస్తూ ఈ పత్రికను రచించాడు. యోహాను యేసును చూచినవాడు, యేసుతో నడిచాడు, మాట్లాడాడు, ఆయనకు అతి సన్నిహితంగా ఉన్నాడు. ఆయన వక్షమును ఆనుకున్న ప్రియశిష్యుడు యోహాను. యేసు ఒక లీల అంటారా? కాదు. ఆయన దేవుడైనా వాస్తవ మానవుడు అని యోహాను ప్రబోధించాడు. ఈ లోకం ఉనికిలోకి రాకముందే ఆయన ఉన్నాడు. ఆయన మనుష్యులలో మనుష్యుడై మన మధ్య జీవించాడు, మేలు చేస్తూ సంచరించాడు. యేసు దేవుడు, యేసు మానవుడు. ఆయన దేవత్వము, ఆయన మానవత మిశ్రమం కాదు. ఈ రెండు లక్షణాలు ప్రత్యేకంగా ఆయనలో ఉన్నాయి. రెండూ ఒకదాని సరసన ఒకటి ఉన్నాయి. ఈ వాస్తవాన్ని కాదనేవారు నాటి నుండి నేటి వరకు మన మధ్య కొందరు ఉంటూనే ఉన్నారు. యోహాను కాలంలో యేసు మానవుడంటే వారు నమ్మలేకపోయారు. అయితే ఈ ఆధునిక యుగంలో కొందరు యేసు దేవుడంటే నమ్మటం లేదు. అయితే క్రైస్తవ మందలి సజీవ సత్యం యేసు మానవ దేవ ప్రత్యక్షం. యేసును గురించిన ఈ ప్రాతిపదిక సత్యాన్ని కాదంటే ఇక క్రైస్తవంలోని ప్రత్యేకత ఏముంది? దేవుడు మానవుడు అయి ఉండని క్రీస్తు లేఖనములలోని క్రీస్తు కాడు. అలాంటి క్రీస్తు మన రక్షకుడు కాడు అనేది తిరుగులేని సత్యం. శ్రోతలు, ఇప్పుడు 1 యోహాను 5వ అధ్యాయం 12వ వచనం మరోసారి పరిశీలించండి. మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరిస్తున్నాము గదా. దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. 4 సువార్తలలో దేవుడు 2 సార్లు పునరుద్ఘాటించి చెప్పాడు, ఇడుగో నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు. అది యేసు బాప్తిస్మ సమయం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు. ఇదిగో ఆకాశము తెరువబడింది. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి రావటము చూచాడు. మరియు ఇడుగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటూ ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. ఇక మరో సందర్భం చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. రూపాంతరపు కొండ అది.
పేతురు ఇంకా మాట్లాడుతూ ఉండగా, ఇదిగో, ప్రకాశమానమైన మేఘము వారిని కమ్ముకున్నది. ఇడుగో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టింది. 1 యోహాను 5:12 దేవుని కుమారుణ్ణి అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుణ్ణి అంగీకరించనివాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని యందలి విశ్వాసమాత్రం చేత మనకు నిత్యజీవ ప్రాప్తి. నీవు నిత్యజీవం కోసం కనిపెట్టాల్సిన అవసరమే లేదు. నిత్యజీవానికి ప్రారంభ బిందువు ఇక్కడే, ఇప్పుడే. ఈ క్షణమే నీవు నమ్మితే తక్షణమే నిత్యజీవం. నిత్యజీవం కోసం నీవు చెయ్యాల్సిందేమీ లేదు. వెంటనే త్రుటిలో నిత్యజీవం నీదవుతుంది. నీవు చింతించాల్సిన పనేమీ లేదు, అనుమానించాల్సిన అవసరమేమీ లేదు. దేవుడే స్వయంగా వ్యక్తిగతంగా నీకు నిత్యజీవమిస్తాడు. నిత్యజీవం ఖచ్చితంగా, నిశ్చయంగా, నిర్నిబంధంగా నీది అవుతుంది. నీవు నిత్యజీవమునకు వారసుడవవుతావు. దేవుని వాగ్దానానికి తిరుగులేదు, ఆయన కృపకు తరుగులేదు. దేవునికి స్తోత్రం. మనుషుల సాక్ష్యం కంటే దేవుని సాక్ష్యం మరీ నమ్మదగింది గదా. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును గురించి సాక్ష్యమిస్తున్నాడంటే అది ప్రతి మనుష్యుడు ఆ పళాన నమ్మెయ్యాలి. దేవుడంటున్నాడు, ప్రజలారా వినండి, నమ్మండి. యేసు నా ప్రియకుమారుడు, ఆయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆయన మాట మీరు వినండి. నా కుమారుణ్ణి ప్రేమించండి, నా కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. 2 కీర్తన 12 దేవుడంటున్నాడు, నా ప్రియకుమారుడు మీ అందరి కోసం శిలువపై మరణించాడు. అవును, కుమారుని యందు విశ్వాసముంచే వారిలోనే ఈ సాక్ష్యం నిలిచి ఉంటుంది. క్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా అంగీకరించిన మరుక్షణమే పరిశుద్ధాత్మ సాక్షిగా నీతో మాట్లాడసాగుతాడు. కుమారుణ్ణి కలిగిన వానికే నిత్యజీవం. కుమారుణ్ణి తిరస్కరించేవాడు నిత్యజీవమునే తిరస్కరిస్తున్నాడు. ఇదే అసలైన సిసలైన ప్రశ్న. నీకు క్రీస్తు ఉన్నాడా? నీవు క్రీస్తుకు చెంది ఉన్నావా? అలాగైతే నీవు నిత్యజీవివి. శాశ్వత జీవం నీది. నీవు చిరంజీవివి. క్రీస్తే నీ రక్షకుడు. క్రీస్తునందలి నీ విశ్వాసం ఎన్నటికీ సడలిపోదు. రక్షణ అంటే క్రీస్తునందు విశ్వసించటం. యేసే నీ స్వకీయ రక్షకుడు. కుమారుణ్ణి కలిగి ఉన్నవాడే నిత్యజీవము గలవాడు. ఆయనే మన జీవదాత. ఆయనే మన జీవన రేఖ. ఆయనే మన మహానిరీక్షణ. క్రీస్తు లేకపోతే మనం నశించిన వారమే. క్రీస్తు లేని బ్రతుకు అగమ్యం. మతం వద్దు, గతం వద్దు, నీకు నాకు క్రీస్తు కావాలి. సంఘం కంటే, మతాచారాల కంటే యేసు గొప్పవాడు. యేసు మతాతీతుడు. రక్షణ కోసం మానవుడు చేసే ప్రయత్నాలన్నీ కృతకమైనవి. నీకు క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు నీ రక్షకుడా? దేవుడు నీ నుండి ఈ ప్రశ్నకు జవాబు కోరుతున్నాడు. యోహాను నిత్యజీవమనే అంశాన్ని తన పత్రిక ముగింపులో నొక్కి వక్కాణిస్తున్నాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతమైన దేవనరుడు, శరీరము ధరించిన దేవుడు, అవతరించిన దేవుడు. మనలను రక్షించగల సామర్థ్యము ఆయనకే ఉంది. యేసును ఎవరితోనూ పోల్చలేము. ఆయనకు ఆయనే సాటి. మన పాపాలకు ఆయన మాత్రమే పూర్తి వెల చెల్లించగలడు. అందుకే ఆయన కల్వరి శిలువపై మన కోసం బలియాగమయ్యాడు. ఆయన పునరుత్థానుడు, ఆరోహణుడు. ఈ రోజున పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఈ రోజున సజీవుడు, మన సమకాలీనుడు. ప్రియశ్రోత, ఆయన ఇప్పుడు ఈ రోజున ఈ క్షణం
నీకు రక్షకుడా, ప్రభువా? ఆయనను కలిగి ఉంటే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. యేసుక్రీస్తు తండ్రి నీ తండ్రి అవ్వాలంటే యేసుక్రీస్తు నామమందు విశ్వసించు. ఆయనను తిరస్కరిస్తే, ధిక్కరిస్తే ఆయనను అబద్ధికుణ్ణిగా చేసిన వాడవవుతావు. నీవు ఈ రోజు వరకు ఆయన వద్దకు రాకుండా ఉన్నావంటే దానికి కారణం నీలో ఉన్న పాపమే కాని మరేమీ కాదు. నీ పాపాన్ని పోగొట్టుకోవడం నీకిష్టం లేదా? అది సంగతి. నీ నిత్య భవితవ్యం నీవు చేసుకునే తీర్మానం మీద ఆధారపడి ఉంది. 1 యోహాను 5వ అధ్యాయం 13వ వచనం మరోసారి పరిశీలించండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచే మీరు నిత్యజీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేనీ సంగతులను మీకు రాస్తున్నాను. ఈ మాట ఈ పత్రికకు ఫలశ్రుతి. అసలీ పత్రికా రచన వెనుక యోహాను ఉద్దేశ్యం ఇదే. యేసు విశ్వాసులకే నిత్యజీవం, అవిశ్వాసులకు నిత్యమరణం. సత్యము కానిదేదో అదంతా అపసవ్యమే, వెలుగు కానిదేదో అదంతా చీకటే, సత్యానికి భిన్నమైనదంతా అబద్ధమే. అందరూ ఈ పత్రిక ద్వారా దేవుని కుమారుని యందు విశ్వాసముంచాలి, అనగా రక్షించబడాలి. రక్షిత ప్రజలకే నిత్యజీవమని ఈ పత్రిక చదివిన వారు, విన్నవారు గ్రహించాలి. నిత్యజీవమున్నదని నమ్మటం కాదు, నిత్యజీవమిచ్చే యేసుక్రీస్తును నమ్మాలి. నీవు నమ్మవలసింది సిద్ధాంతాన్ని కాదు, యేసుక్రీస్తును. దేవుని అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును నమ్మాలి. ఆయనను వ్యక్తిగత రక్షకునిగా స్వీకరించాలి. దేవుణ్ణి నమ్ము. దేవుడు తన కుమారుడైన యేసును గురించి ఇచ్చిన సాక్ష్యం నమ్ము. అది నమ్మదగింది. అందరూ క్రీస్తునందు నిత్యజీవమునకు వారసులవ్వాలి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 20వ అధ్యాయం 31, 32 వచనాలలో కూడా ఇదే ఫలశ్రుతి వాక్యాన్ని రచయిత పలికాడు. అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాడు. అవన్నీ ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి రాయబడినవి. దేవుని అద్వితీయ కుమారుడు నీ వ్యక్తిగత రక్షకుడైతే నీవు దేవుని బిడ్డవు. నిత్య జీవ వారసత్వపు హక్కులన్నీ నీవే. ఇట్టి అనుభవాన్ని మించిన ధన్యత మరొకటి లేదు. దేవుడు సత్యసంధుడు, సత్యవంతుడు అని నీ తీర్మానమే ధృవపరుస్తుంది. నీ విశ్వాసమెంత, నీ భక్తి ఎంత అని కాదు, నీవు యేసును అంగీకరించావా లేదా అనేది కీలకమైన ప్రశ్న. ముగింపులో ఇదే పాఠానికి సంబంధించిన 2-3 సత్యాలను మా శ్రోతలతో పంచుకోగోరుతాము. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. బెరయలో క్రైస్తవులు ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు, సీలా చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధిస్తూ వచ్చారు. కపటబోధకులను పసిగట్టే విధానాన్ని ప్రశంసిస్తూ యేసు ప్రభు యోహాను ద్వారా ఉత్తరం రాయిస్తూ అన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని, అపొస్తలులు కాకుండానే తాము అపొస్తలులమని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొన్నావని, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేనెరుగుదును. మరో మాట, గలతీ సంఘంలో క్రైస్తవులేం చేశారు? అబద్ధ బోధకులు వచ్చి వారిని పవిత్ర సువార్త సత్యము నుండి పెడదోవ పట్టించారు. పౌలు వారిని గద్దిస్తూ అన్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్ములను ఎవరు భ్రమ పెట్టారు?
సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడ్డాడు కదా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుతారా? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.